నమస్తే, నేను రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. వెల్కమ్ టు అవర్ వెయిట్ లాస్ సిరీస్. సో ప్రీవియస్గా నేను చూపించిన జాయింట్ రొటేషన్స్, వార్మప్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకున్న తర్వాత ఒక 3 to 5 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత నేను చూపించే ఈ పవర్ యోగా ఎక్సర్సైజెస్ సీక్వెన్స్ ఫాలో అవ్వండి. ఈ సీక్వెన్స్ బిగినర్స్ అయితే కనుక 10 into 3 టైమ్స్ చేసుకోండి. లేదు ఆల్రెడీ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే కనుక 20 into 3 టైమ్స్ చేసుకోండి. ఇంకా మీరు కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు ఓకే అనిపిస్తే కనుక. ఇది 1 month కంటిన్యూస్గా చేయండి. ఈ సీక్వెన్స్ రిపీట్ చేసుకుంటూ దెన్ మీకు వెయిట్ లాస్ పక్కా జరుగుతుంది. 1 monthలో మీరు మినిమం 3 kgs అన్నా తగ్గుతారు. సో మొదలు పెడదామా? సో ఫస్ట్ వచ్చేసి ఫార్వర్డ్ బెండ్స్ ఇంకా సైడ్ బెండ్స్ అలాగా స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్లాక్ చేయండి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని హెడ్ వెనకాల పెట్టేసి కొంచెం హిప్ విడ్త్ గ్యాప్ పెట్టేసుకొని ఇన్హేల్ చేస్తూ వెనక్కి బెండ్ అయ్యి ఎక్స్హేల్ చేస్తూ ముందు కంప్లీట్గా కిందకి బెండ్ అవ్వండి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. సైడ్ నుంచి చూపిస్తాను. సో ఇలాగా ఇన్హేల్ చేస్తూ వెనక్కి అండ్ ఎక్స్హేల్ చేస్తూ ముందుకి. ఇలాగా మీకు ఇది చేసేటప్పుడు వెనక్కి చేసేటప్పుడు ఇక్కడ అబ్డామినల్లో అంతా స్ట్రెచ్ తెలుస్తుంది మీకు, యాంటీరియర్ స్ట్రెచ్. ఇంకా ఫార్వర్డ్ బెండ్ చేస్తాం కదా, సో పొట్ట ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి అనుకొని బెండ్ చేయాలి. సో అప్పుడు మీకు పొట్ట దగ్గర బాగా కంప్రెషన్ తెలుస్తుంది. సో ఇది కంటిన్యూ చేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంటర్లాక్ చేసుకొని కొంచెం హిప్ విడ్త్ గ్యాప్ పెట్టుకొని ఫుట్ అనేది రైట్ ఫుట్ రైట్ సైడ్ కొంచెం పెట్టుకొని సైడ్ బెండ్స్ చేస్తాము. సో నీ కూడా ఇలాగ లిఫ్ట్ చేసి డ్రాప్ చేయాలి. ఓకే, ఫస్ట్ రైట్ సైడ్ చేద్దాము. ఇలాగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇన్హేల్ ఇక్కడ చేసి ఎక్స్హేల్ చేస్తూ క్రంచ్ చేయాలి. ఇలాగా 20 టైమ్స్. మీకు ఈ సైడ్ నడుములో ఇక్కడ ఉత్తి ఫ్రంట్ పార్టే కాకుండా సైడ్ కూడా నడుము కూడా ఇంకా సన్నగా అవుతుంది. సో రైట్ సైడ్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్లో చేసుకోండి. ఇలాగా 20 టైమ్స్ మినిమం చేసుకోవాలి. బిగినర్స్ అయితే కనుక 10 టైమ్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ మీద వచ్చేసేయండి. ఇలాగా మన ఫలకాసంలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం హిప్ విడ్త్ గ్యాప్ పెట్టుకోండి. ఫీట్ దగ్గర పెట్టకండి, కొంచెం హిప్ విడ్త్ గ్యాప్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత షోల్డర్స్ ట్యాప్ చేసి కింద పెట్టాలి. సో ఒక చేయి లేపినప్పుడు ఓన్లీ మిగతా మూడిటి పైన మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసి కిందకి ఇలాగ. ఇది చేసేటప్పుడు ప్లాంక్ పొజిషన్ ప్రాపర్గా ఉండాలి. ఫలకాసన్లో మీ కోర్ టైట్ చేసుకొని ఉంచండి, కాలు కూడా టైట్గా. ఓకే, ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్గా మ్యాట్ మీదకి వచ్చేసి వెనకాల పడుకొని హ్యాండ్స్కి సైడ్స్కి పెట్టుకొని లెగ్స్ పైక్ చేసి 90 degrees నుంచి 10 degrees వరకు లెగ్స్ డ్రాప్ చేయండి. ఉత్తాన పాదాసనలో కాలు కిందకి వచ్చినప్పుడు ఇన్హేల్, దగ్గరికి వచ్చినప్పుడు పైకి లేపినప్పుడు ఎక్స్హేల్. మీకు పొట్ట భాగంలో బాగా ప్రెషర్ తెలుస్తుంది. ఇంకా కాలు కూడా ఇలాగా. ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగా నీస్ బెండ్ చేసుకొని హ్యాండ్స్ మీ థైస్ మీద పెట్టుకొని స్లైడ్ చేస్తూ ఇలాగా హ్యాండ్స్ ముందుకి ఇలా స్లైడ్ చేస్తూ లిఫ్ట్ చేయండి. షోల్డర్ ఇంకా హెడ్ లిఫ్ట్ చేయాలి ఇలాగ. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్హేల్ చేయాలి, ఇలా వచ్చినప్పుడు ఎక్స్హేల్. ఇలా స్లైడ్స్ చేసుకోండి. దీని తర్వాత కొంతసేపు శవాసనలో మీరు రిలాక్స్ అయిపోవచ్చు. సో ఈ సీక్వెన్స్ ఎక్సర్సైజెస్ ఏదైతే చెప్తున్నానో ఆఫ్టర్ వార్మప్స్ చేసుకున్న తర్వాత, సూక్ష్మ వ్యాయామ చేసిన తర్వాత, వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సూర్య నమస్కారం ఒకసారి 3 to 5 రౌండ్స్ చేసుకొని దాని తర్వాత ఈ సీక్వెన్స్ రిపీట్ చేసుకోండి. 20 into 3 టైమ్స్ లేకపోతే 20 into 4 టైమ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకొని ఆసనాస్ చేయండి. మీకు వెయిట్ లాస్ బాగా జరుగుతుంది, మీకు స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, మీకు కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీకు ఆర్మ్స్ అండ్ లెగ్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అన్నిటి దగ్గర టోనింగ్ అవుతుంది బాగా. సో ఫాలో అవ్వండి మా వీడియోస్. మరిన్ని వీడియోస్తోని వెయిట్ లాస్ వీడియోస్తోని మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.